హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు చూసే క్వశ్చన్స్ యొక్క కాన్సెప్ట్ నేను ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియోస్ ఒకసారి రిఫర్ అయ్యి ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ని ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. అంటే మీకు అటెంప్ట్ చేయండి, మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందా లేదా అనేసి. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇఫ్ ద కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ అండ్ ఏ గుడ్ ఫాల్స్ యాజ్ ఇట్స్ ప్రైస్ false, this indicates that. So the correct answer is EP is less than 1. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెండిచర్ మెథడ్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో మనం కొన్ని మెథడ్స్ గురించి మాట్లాడుకున్నాం, లైక్ పాయింట్ మెథడ్, ఆర్క్ ఎలాస్టిసిటీ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. అది కైండ్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్స్లో, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో మెజర్మెంట్స్లో ఫస్ట్ అనమాట ఈ ఎక్స్పెండిచర్ మెథడ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పెండిచర్ మెథడ్లో మనం మూడింటి గురించి మాట్లాడుకున్నాం. ఈడీ ఈక్వల్ టు 1 గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏంటి, ఎప్పుడైతే ప్రైస్ చేంజ్ అవుతుందో టోటల్ అవుట్లే మన ఎక్స్పెండిచర్ అనేటిది కాన్స్టెంట్గా ఉంటుందో అప్పుడు ఈడీ అనేటిది 1 అవుతుంది అని చెప్పాను. సో అదే ఒకవేళ ఈడీ ఆర్ ఈపీ ఎనీథింగ్ వీ కెన్ రైట్. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, ఈపీ లెస్ దెన్ 1 ఎప్పుడు అవుతుందని అంటే మన ఎక్స్పెండిచర్ అండ్ దెన్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ ఎప్పుడైతే పడిపోతాయో, ఎప్పుడైతే ప్రైస్ ఫాల్ అవుతుందో, ఎప్పుడైతే మన ఎక్స్పెండిచర్ ఫాల్ అవుతుందో అప్పుడు ఈపీ అనేటిది లెస్ దెన్ 1 ఉంటుంది. ఇట్ మైట్ బీ డౌన్, అంటే ఇట్ మైట్ బీ ఫాల్, ఇట్ మైట్ బీ రైజ్ ఇన్ ప్రైస్ ఆర్ ద ఎక్స్పెండిచర్, వైస్ వర్సా అనమాట. సో ఇక్కడ ఏంటిది, రెండు ఫాల్ అవ్వడం కానీ లేదంటే రెండు గెయిన్ అవ్వడం, రైజ్ అవ్వడం కానీ, రెండు అంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ అండ్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎప్పుడైతే ఈ డైరెక్ట్ రిలేషన్షిప్ ఎలా ఎక్స్పెండిచర్ అండ్ ప్రైస్ మధ్యలో ఉంటుందో, సో డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుందో అప్పుడు ఈపీ అనేటిది లెస్ దెన్ 1 అనేటిది ఉంటుంది. సో నెక్స్ట్ ఈపీ మోర్ దెన్ 1 ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్పెండిచర్ తగ్గడం, ప్రైస్ పెరగడం, ఇది ఒక కండిషన్. లేదంటే ఎక్స్పెండిచర్ పెరగడం, ప్రైస్ తగ్గడం. సో ఇండైరెక్ట్ రిలేషన్షిప్ అనమాట వీటి మధ్యలో, డైరెక్ట్ రిలేషన్షిప్ కాదు. సో ఈ కండిషన్ ఒకవేళ ఉందే అనుకోండి అప్పుడు ఈపీ మోర్ దెన్ 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి, కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అండ్ గుడ్ ఫాల్స్ యాజ్ ఇట్స్ ప్రైస్ ఫాల్స్. ఇక్కడ ఎక్స్పెండిచర్ తగ్గింది అని చెప్తున్నా, నెక్స్ట్ ప్రైస్ కూడా తగ్గింది అని చెప్తున్నా. సో డైరెక్ట్ రిలేషన్షిప్. సో ఇక్కడ ఏంది, ఈపీ ఈజ్ లెస్ దాన్ 1 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, నెక్స్ట్ క్వశ్చన్, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ గుడ్ ఈజ్. సో క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ గుడ్ ఈజ్ ఒకసారి మీరు సార్ ఏంటనుకుంటున్నారు ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి నెగటివ్. సో క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ గుడ్ ఈజ్ నెగిటివ్ అనమాట. అదే సబ్స్టిట్యూట్ గూడ్స్కి ఏమని చెప్పాను నేను, పాజిటివ్ అని చెప్పాను. సో సబ్స్టిట్యూట్ గూడ్స్కి పాజిటివ్, కాంప్లిమెంటరీ గూడ్స్కి నెగిటివ్, అండ్ నెక్స్ట్ అన్రిలేటెడ్ గూడ్స్కి ఏంటిది, 0. సో ఈ మూడు మీరు పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో కన్సిడర్ ఏ డిమాండ్ కర్వ్ విచ్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రేట్ లైన్ cutting both the axis. Elasticity at the midpoint of the line would be. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే జామెట్రిక్ మెథడ్ ఆర్ పాయింట్ మెథడ్ గురించి మాట్లాడుతున్నారు. సో నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఈ గ్రాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటిది, ఈడీ ఈక్వల్ టు 1 అనమాట. సో మీరు సరిగ్గా గమనిస్తే ఈ యొక్క గ్రాఫ్ని, సో ఇక్కడ 5 డివిజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ అనేది ఈడీ ఈక్వల్ టు ఇన్ఫినైట్, సెకండ్దేమో ఈడీ ఈక్వల్ టు 1, ఈడీ ఈజ్ మోర్ దెన్ 1, థర్డ్ ఏమో ఈడీ ఈక్వల్ టు 1, ఇక్కడ ఈడీ ఈజ్ లెస్ దెన్ 1, ఈడీ అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఫిఫ్త్ దాంట్లోనేమో ఈడీ ఈక్వల్ టు 0. సో ఈ 5 గురించి చెప్పాను. సో ఇక్కడ అడుగుతున్నారు, స్ట్రేట్ లైన్ కట్టింగ్ బోత్ ద యాక్సిస్ అని అడుగుతున్నారు. సో అదేంటిది, ఈడీ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 1.0. సో 1.0 ఇస్ నథింగ్ బట్ 1 అనమాట. అదే ఒకవేళ
ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్, ఒకవేళ క్వశ్చన్ ద బాటమ్ లైన్ అని అడిగారే అని అనుకోండి, అని అంటే అప్పుడు ఏంటిది డి అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈడీ ఈక్వల్ టు జీరో. అదే టాప్ లైన్ గురించి అడిగితే ఈడీ ఈక్వల్ టు ఇన్ఫినైట్ గురించి. సో అక్కడ వాళ్ళు ఏం అడుగుతారో దాన్ని బట్టి మీరు ఒకసారి డయాగ్రామ్ వేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. సో 1 సెకండ్. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ of demand for a commodity indicates that as income falls the amount of commodity purchased. సో మీరు నార్మల్గా ఇట్లాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ వస్తే డివైడ్ చేసి అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఏం మాట్లాడాడు, నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ గురించి మాట్లాడాడు. సో యూజువల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ అని అంటే ఆపోజిట్ రిలేషన్షిప్ అనేటిది ఉంటుంది. అంటే ఒకటి పెరుగుతే ఒకటి తగ్గుతుంది, అది ఏదైనా కావండి, ఆపోజిట్ రిలేషన్షిప్ అనమాట. సో ఇక్కడ ఏం అడిగాడు, డిమాండ్ ఫర్ ఎ కమోడిటీ ఇండికేట్స్ దట్ యాజ్ ఇన్కమ్ ఫాల్స్. సో ఇక్కడ ఏమనుకుంటున్నాడు, ఇన్కమ్ అనేది తగ్గింది, అప్పుడు అమౌంట్ ఆఫ్ కామోడిటీ పర్చేస్డ్ అని అంటే ఇక్కడ మనం ఎంతైతే కొనుక్కుంటున్నాము అంటే మన డిమాండ్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ నేను చెప్పాను, నెగిటివ్ అంటేనే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఒకటి పెరిగింది అని అనుకోండి, ఇంకోటి తగ్గుతుంది అని అర్థం. సో ఇక్కడ ఇన్కమ్ తగ్గింది అని అంటే అప్పుడు ఏమవుద్ది, కమోడిటీ పర్చేస్డ్ పెరుగుతుంది. సో రైజెస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ గుడ్ ఊస్ డిమాండ్ బై ఏ కన్జ్యూమర్ ఫాల్స్ విత్ ద రైజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ దట్ కన్జ్యూమర్ ఈస్ కాల్డ్. సో ఇక్కడ మీరు మిమ్మల్ని గూడ్స్ గురించి అడుగుతున్నాడు అనమాట. సో వెన్ డిమాండ్ బై ఏ కన్జ్యూమర్ ఫాల్స్, ఎప్పుడైతే ఇన్కమ్ పెరుగుతుందో, ఇన్కమ్ పెరిగి మన యొక్క డిమాండ్ తగ్గిందే అని అనుకోండి, వాటిని ఏ గూడ్స్ అంటారు, ఇన్ఫీరియర్ గూడ్స్ అని అంటారు. అదే ఒకవేళ ఇన్కమ్ పెరిగినప్పుడు డిమాండ్ పెరిగిందే అనుకోండి, దాన్ని నార్మల్ గూడ్స్ అని అంటారు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ తీసుకున్నాం అనుకోండి, ప్రైస్, ఇప్పుడు సబ్స్టిట్యూట్ గూడ్స్లో ప్రైస్ అండ్ డిమాండ్ రిలేషన్షిప్ చెప్తుంది, అదే ఇన్ఫీరియర్ అండ్ నార్మల్ గూడ్స్లో డిమాండ్ అండ్ ఇన్కమ్ రిలేషన్షిప్ గురించి చెప్తుంది అనమాట. సో దిస్ ఈస్ వాట్ the thing is. సో 5 క్వశ్చన్స్ చేసాం, ఇప్పుడు నెక్స్ట్ 6th క్వశ్చన్ చేద్దాం. Now 6th క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద డిమాండ్ కర్వ్ ఈస్ రెక్టాంగులర్ హైపర్బోలా ఎలాస్టిసిటీ ఈస్. సో డిమాండ్ కర్వ్ ఒకవేళ ఇలా ఉంటే దాని ఎలాస్టిసిటీ ఏమవుతుంది, సో ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్, ఫర్ ఇన్ఫీరియర్ కమోడిటీస్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఈస్. ఇన్కమ్ ఎఫెక్ట్, ఇన్ఫీరియర్ గూడ్స్కి ఇన్కమ్ ఎఫెక్ట్ ఏంటి, నెగిటివ్. నేను నిన్న చెప్పాను, నిన్నటి వీడియోలో చెప్పాను అనమాట, ఇన్ఫీరియర్, సో ఎన్ నెగిటివ్. సో ఇన్ఫీరియర్ వర్డ్లోనే ఉంటుంది. నేను ఇంకోటి చెప్పాను ఏంటంటే, ఇన్ఫీరియర్ గూడ్స్కి ప్రైస్ ఎఫెక్ట్, ఇన్కమ్ ఎఫెక్ట్, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అండ్ ఏంజల్ కర్వ్లో ఇన్ఫీరియర్ గూడ్స్ కూడా నెగిటివ్ స్లోపే. సో ఇవన్నిటికీ నెగిటివ్, ఇన్ఫీరియర్ అంటేనే మైండ్లో నెగిటివ్ గుర్తు రావాలని చెప్పాను. సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుంటే ఈ క్వశ్చన్స్ మీకు ఈజీ అటెంప్ట్ చేయడానికి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్పెండిచర్, అది కాదు, ఇది మన టీఎస్పిఎస్ సెట్లోనే అడిగారనమాట, ఐ మీన్ సిపి సెట్లో ఈ క్వశ్చన్ అడిగారనమాట. ఏంటి, ద క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ సబ్స్టిట్యూట్ గుడ్ ఈజ్. సో క్రాస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఫర్ ఇంతకుముందు చెప్పాను, కాంప్లిమెంటరీ గూడ్స్కి నెగిటివ్, అదే సబ్స్టిట్యూట్ గూడ్స్కి పాజిటివ్ అని చెప్పాను. సో పాజిటివ్, 2 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్కి వెళ్తే, ఎక్స్పెండిచర్ మెథడ్ ఈస్ గివెన్ బై. నిన్న వీడియోలో స్టార్టింగ్ చెప్పిందే దీనికి సంబంధించింది అనమాట. సో ఆప్షన్స్ ఆడమ్ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్, అమర్త్య సింగ్. సో ఆన్సర్ ఈస్ ఆల్ఫ్రెడ్ మార్షల్. సో మీరు ఇది పక్కాగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పెండిచర్ మెథడ్ ఇచ్చింది మార్షల్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్,
సో ఇది మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫార్ములా ఫర్ పాయింట్ ఆర్ జామెట్రిక్ మెథడ్. సో ఈ మెథడ్కి ఫార్ములా ఏంటో మీరు తప్పకుండా చెప్పాలి. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియో చూస్తే ఈ ఈ ఫార్ములా ఏంటో మీకు తెలుస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఈ 10 క్వశ్చన్స్ పెట్టాను అండ్ ఇంకా ముందు వీడియోస్లో చాలా క్వశ్చన్స్ పెడతాను. చాలా టాపిక్స్కి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇస్తాను అండ్ మీకు ట్రిక్స్ కూడా చెప్తాను. ఎలా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను పక్కాగా ట్రిక్స్ కూడా చెప్తాను. సో మీకు ఎగ్జామ్కి ఈజీ అవుతుంది. సిపి సెట్ ఎకనామిక్స్ ఎగ్జామ్ అయ్యేదాకా నేను రోజుకో టాపిక్ పెడతాను. పక్కాగా సిలబస్ కవర్ అయ్యేలాగానే నేను పీవైక్యూస్ ట్రిక్స్ అన్నీ చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.